వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థన చేస్తేనే ఏమొచ్చింది? వర్షం వచ్చింది. ఏలియా ప్రార్థన జీవితంలో ఒక విశిష్టత ఉంది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. 3 లేదా 4 విషయాలే ఈ రాత్రి మనం చూడబోతున్నాం. మన ప్రార్థన జీవితానికి అప్లై చేసుకోబోతున్నాం. ప్రార్థన దేవుడు వినాలంటే మన జీవితం ఎలా ఉండాలి, ప్రార్థన దేవుడు ఘనపరచాలంటే, మన ప్రార్థన గౌరవించాలంటే, మన ప్రార్థన ఆలకించాలంటే మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలో ఏలియా జీవితంలో నుంచి జరిగిన 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. చాలా చాలా అద్భుతమైన విషయాలండి. ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థనకు జవాబు రావట్లా. చాలామంది బాధపడేది ఇదే, పాస్టర్ గారు చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నామండి, ఒక విషయం గురించి చాలా కాలంగా పట్టుదలతో ప్రార్థన చేయండి, తప్పులేదు. ప్రభు జవాబు ఇచ్చేంత వరకు ప్రార్థన చేయండి, తప్పులేదు. కానీ మన ప్రార్థన జీవితంలో మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఒక సందర్భం వచ్చింది. ఏలియా గురించి ఇక్కడ యాకోబు రాశాడంటే ఏలియా ప్రార్థనను వారు పరిశీలన చేశారు, పరీక్షించారు కాబట్టి ఇంత చక్కగా చెప్పాడు కదండి. చాలామంది విధవరాలు ఉన్నారు కానీ యేసు ప్రభు ఒక విధవరాలు మెచ్చుకున్నాడు, సారెపతు విధవరాలు. ఎందుకంటే ఆమె చేసిన ఘనకార్యం. చాలామంది కుష్ఠవ్యాధిగ్రస్తులు బాగుపడ్డారు కానీ నయమాను గురించి ప్రభు మెచ్చుకున్నాడు. కాబట్టి వారి జీవితాల్లో ఏదో విశిష్టత ఉంది, మనం నేర్చుకోవాల్సింది. ఏలియా ప్రార్థన జీవితంలో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయాలు ఈరోజు మనం చూడండి. ఒక సక్సెస్ఫుల్ ఒక విజయవంతమైన ప్రార్థన జీవితానికి 3 లేదా 4 రహస్యాలు, విజయాలు, సూత్రాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఒక సందర్భం వచ్చిందండి, చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము. ఇక్కడ బయలుదేవతలను వాళ్ళను సవాలు చేస్తూ ఏలియా ఈ మాట అంటాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21 వచ్చినాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనా పలుకు. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించున్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 400 ఎంతమంది? 50 మంది ఉన్నారు. వారితో సవాలు చేస్తూ, మాకు 2 ఎడ్లను ఈడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాము రండని ఏలియా మరల జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ఏం చేశారు? ఒక సవాలు విసిరాడు. ఇశ్రాయేలీల మధ్యలో ఆ రోజు విగ్రహారాధన ఎక్కువైపోయింది. బాగా జనులందరూ విగ్రహాలను పూజిస్తూ ఉన్నారు. విగ్రహము అంటే బాగా వినండి, విగ్రహం అంటే ఒక కర్రతోనో రాయితోనో చెక్కతోనో చేయబడిన ఆ బొమ్మే కాదండి. విగ్రహము అంటే దేవుడు కాకుండా మన హృదయాలను పరిపాలన చేసే ఏదైనా కానీ అది విగ్రహమే. కొంతమందికి వారి ఉద్యోగాలే వారి విగ్రహాలు, దానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో. కొంతమందికి వారి ధనమే వారి విగ్రహము, దానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో. కొంతమందికి పేరు ప్రఖ్యాతులు వారి విగ్రహాలు, దానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో. ఆ విగ్రహారాధన ఎక్కువైపోయింది ఇశ్రాయేల్ దేశంలో. అలాంటి పరిస్థితుల్లో ఏలియా బయలు దేవతలను పూజ చేసే 450 మంది బయలుదేవత యాజకులతో అంటున్నాడు, మీ దేవుడు గొప్పోడో మా దేవుడు గొప్పోడో చూద్దాం, మీరు మీ దేవుని బట్టి ప్రార్థన చేయండి, నేను యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, ఈరోజు తేలిపోవాలి. అందుకని ఏలియాని ఏమంటారో తెలుసా? రోషము కలిగిన ప్రవక్త అని పిలుస్తారు. రోషము కలిగిన ప్రవక్త. ఈరోజు తేలిపోవాలి ఎవరు నిజమైన దేవుడో, ఎవరు గొప్ప దేవుడో. నేను ఒక్కనే ఉన్నాను దేవుని పక్షాన, నిజమైన దేవుని పక్షాన ఒక్కడు, మీరు 450 మంది ఉన్నారు, రండి అని 2 ఎడ్లను వాళ్ళు నరికి పేర్చి వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెప్పాడండి. తర్వాత 25 వచ్చినాం. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి,
మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు. అయితే మీరు అగ్ని ఏమియు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా ఏమని ప్రార్థన చేస్తున్నారు? బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద ఏం చేస్తున్నారు? పొద్దునంతా కేకలేసారు, ఇప్పుడేం వేస్తున్నారు? గంతులు వేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏమి రాలా. 27వ వచనం, మధ్యాహ్నం కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా ఏమేశారు? కేకలు వేస్తూ రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ ఏం చేశారు? తమ దేహములను ఆఖరికి దేంతో కోసుకున్నారు చెప్పండి? కత్తులతో కోసుకున్నారు. కోసుకుంటే నిజమైన దేవుడైతే కదా, బయలు దేవుడైతే కదా. చాలాసార్లు లోక సంబంధమైన వాటిని అనుసరించి నష్టపోతున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు దేవుడు కాదు కదండి. అవి కళ్ళులుండి చూడాలి, చెవులుండి. ఆర్ఆర్కే మూర్తి గారిని ఆయన ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కుటుంబం వాళ్ళే, ఆయన సొంత వాళ్ళే, నీ దేవుడు ఎవరో చెప్పు, మా దేవుడు అదిగో కనబడుతున్నాడుగా, మా దేవుడు కనబడుతున్నాడుగా, ఏ గుడికి పోయినా అదిగో ఒక రూపం కనపడింది మాకు, నీకు దేవుడు ఎవరున్నారు? ఆయన ఇప్పుడు రాశాడు, నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను, యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను, ఆకాశములను అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసునాథుడే దేవదేవుడని, యేసు లేనిదే ఏది కలుగా లేదని, ఆకాశములను అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు. అద్భుతమైన పాట అది. ఆయన రక్షించబడిన తొలి దినాల్లో రాసుకున్నాడు ఆ పాట. లోకంలో విగ్రహాలు కేకలేశారు, కత్తులతో కోసుకున్నారు, అయినా వారి ప్రార్థనలు వినబడలే. తర్వాత ఏలియా ఏం చేశాడో చూడండి. ఏలియా ఏం చేశాడో ఆ పేజీ తిప్పండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 27వ వచనం 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి కందకమందున నీళ్ళని ఏం చేసింది? ప్రార్థన చేయుచు ఉండగానే, ఇంకా ప్రార్థన ముగించలా. ఏంటి ఏలియా ప్రార్థనలో ఉన్న రహస్యం? మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? 3-4 విషయాలు త్వరగా చూద్దాం. చూడండి, మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన ఏలియా ప్రార్థన దేవుడు ఆ రోజు విని కార్యం జరిగించడానికి ఏలియా ప్రార్థన జీవితంలో ఉన్న మొదటి విషయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠం ఏం చేశాడు? మొదట బలిపీఠాన్ని బాగు చేసుకున్నాడు. బలిపీఠం బాగు చేయబడింది. ఏలియా ప్రార్థన ఆ రోజు దేవుడు వినటానికి కారణం ఏంటంటే తన బలిపీఠం బాగు చేయబడిన బలిపీఠం, క్రింద పడద్రోయబడిన బలిపీఠాన్ని ఏలియా ఏం చేశాడు? బాగు చేసుకున్నాడు.
చాలామంది జీవితాల్లో దేవుడు ప్రార్థన ఆలకించకపోవటానికి, దేవుడు మా ప్రార్థన వింటలేదండి, ఎందుకు మాకు ప్రార్థనకు జవాబు రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నీ బలిపీఠం క్రింద పడద్రోయబడింది, నీ జీవితం క్రింద పడద్రోయబడింది. దాన్ని బాగు చేసుకోలేకపోతున్నావు. నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా జీవితం బాగు చేసుకోలేకపోతున్నావు. బలిపీఠం బాగు చేయబడ్డప్పుడే ప్రార్థన ఆలకించబడుతుంది, దేవుని సన్నిధిలో నుంచి జవాబు వస్తదంతే. జీవితం అనే బలిపీఠం బాగు చేయబడాలి. క్రింద పడద్రోయబడిన బలిపీఠాలు బాగు చేయబడాలి. బాగు చేయబడ్డాయా? చాలా కాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ ఇంకా నీ బలిపీఠ కింద పడద్రోయబడింది. యాడో పడిపోయి ఉన్నావు, ఏ పాపంలోనే పడిపోయి ఉన్నావు, అక్కడి నుంచి లేవలేకపోతున్నావు. నీ బలిపీఠం అనే నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఇష్టపడలేకపోతున్నావు కదండి. చాలామందికి ఇష్టం లేదు, జీవితం బాగు చేసుకోవటం ఇష్టం లేదు. ఇర్మియా గ్రంథం చూడండి, ప్రభు ఒక మాట చెప్తాడు. ఇర్మియా గ్రంథము శ్రేష్టమైన మాట, ఒక మాట. దేవుడు ఆనాడు తన ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాట చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నా నేను, చూడండి జాగ్రత్తగా. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. కోతకాలం గతించినది. ఏ కాలం పోయింది? కోతకాలం గతించినది. గ్రీష్మకాలము జరిగిపోయాను. ఏ కాలం పోయింది? గ్రీష్మకాలము జరిగిపోయాను. మనము ఏం చేయట్లేదు? రక్షణ పొందకయే ఉన్నాము. కాలాలు జరిగిపోతున్నాయి, మన ముందు జరగాల్సిన విషయాలన్నీ జరిగిపోతున్నాయి, కానీ ఇంకా మనం రక్షణలోకి రావట్లేదు. ఇంకా 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 జీవితం బాగు చేసుకోవడానికి రక్షణలోకి రాలేకపోతున్న దేవుని జనాంగమా. దేవుడు అందుకనే చాలా శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. మీ బలిపీఠాన్ని మీరు ఎప్పుడైతే బాగు చేసుకుంటారో, అప్పుడే మీ ప్రార్థన ఆలకించబడుతుంది. మరొక మాట ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, చూడండి. ఇర్మియా గ్రంథము చిరుతపులి 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నా, చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 20. కూషు దేశస్థుడు, చెప్పండి. కూషు దేశస్థుడు అంటే ఎవరో తెలుసా? ఆఫ్రికా వాడు. ఆఫ్రికా వాళ్ళు ఎట్టుంటారు? నేనే ఎట్టుంటే నన్ను మించి ఉంటారు, ఇంకా బాగా స్టాండర్డ్ కలర్ అనమాట వాళ్ళు. కూషు దేశస్థుడు అంటే ఆఫ్రికన్స్. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి ఏమన్నా మార్చుకోగలదా? పెద్దలు ఒక సామెత చెప్తారు, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్క పులి అయిద్దా? వాతలు పెట్టుకోవటం వరకే. చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును, అంటే అవి జరగవు, ఇది జరగదనే దాని అర్థము. చాలామంది మందిరానికి వస్తున్నారు, కానీ కీడు చేయుటకు అలవాటు పడిన మీరు చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడో. కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయ, అవి మార్చుకుంటే మీరు కూడా అలాగే తయారవుతారు. కానీ అవి మారవు, మనం మారవు అన్నట్టుగానే ఉన్నా. ఎన్ని వాక్యాలు వింటున్నామండి, ఎన్ని వాక్యాలు. ఈ వాక్యం అటు బయటికి వెళ్ళగానే ఏదో ఒక వక్ర బుద్ధి, ఏదో ఒక వక్ర ఆలోచన, ఏదో ఒక వక్ర తలంపు, ఏదో చేయాలని ఏమి చేస్తావు నువ్వు? నీ వల్ల ఏమైద్ది? ఏమి చెయ్యాలనుకుంటున్నావు? ఏదో ఒక వక్ర ఆలోచన. ఎప్పుడు బాగుపడతావు? ఎప్పుడు బాగుపడాలని కోరుకోవా? నేను బాగవ్వాలని కోరుకోవా? క్రింద పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేసుకోవా? ఏదో వస్తున్నావు వెళ్తున్నావు అంతేనా? ఏదో అంటానికి, ఏదో విమర్శించడానికి వచ్చేది మందిరానికి. కీడు చేయుటకు అలవాటు పడిన మీరును ఏం చేస్తారు? అవి మార్చుకొనగలిగిన ఎడల. ఎవడు ఎంత బాగా చెప్తాడు చూడండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? వాడు మార్చుకోలేడు. ఎన్ని సోపులు రుద్దినా ఆ రంగు రంగే కదండి, దానికి ప్రత్యేకమైన ఏం అవసరం లేదు.
చిరుతపులి తన మచ్చలను మార్చుకోనగలుగుతా? అసలు అది కూడా కాదు. అది కాదు కాబట్టి కీడు చేటుకు అలవాటు పడిన మీరును ఏం చేయలేకపోతున్నారు? మేలుగా ఆలోచించలేకపోతున్నారు. మేలు కలిగిన ఆలోచన లేదు, మంచి ఆలోచన లేదు. ఎంతకాలం దేవుడు అవకాశం ఇస్తున్నాడు? కోతకాలం పోయింది, గ్రీష్మకాలం పోయింది, ఇంకెంతకాలం మారకుండా బ్రతుకుతావు? నా ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? క్రింద పడద్రోయబడిన బలిపీఠాన్ని ఏం చేశాడు ఏలియా? బాగు చేసుకున్నాడు. క్రింద పడద్రోయబడిన బలిపీఠాలు ఎప్పుడైతే బాగవుతాయో దేవుడు అప్పుడు మన ప్రార్థనలు ఏం చేస్తాడు? ఆలకించునుగాక. కాబట్టి మొట్టమొదటి ప్రార్థన ఆలకించబడాలంటే ముందు ఏం కావాలి చెప్పండి? పడిపోయిన బలిపీఠం ఏం చేస్తాడు? బాగు చేసుకోవాలి. చాలా మంది జీవితాలు పడిపోయి ఉన్నారు. అయితే పడినవాడు అక్కడే పడి ఉండటం దేవునికి ఇష్టమా? కాదు కదండి, కాదు. పేతురు రాసిన పత్రికలో ఒక మంచి ఉదాహరణ ప్రభు చెప్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండో పత్రిక చూద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి, కుక్క ఏం చేస్తుందో తెలుసా అండి? అది వాంతి చేసి మరలా ఏం చేస్తుంది? ఆ వాంతి తింటది. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది ఏడకెళ్ళితే ఆ పందిని ఎంత సోపేసి రుద్దు, ఎన్ని షాంపూలు వేసి రుద్దు, ఏం చేస్తుంది? పంది ఏం చేస్తుంది చెప్పండి? ఒక దొరసానంట, పాపం దొరసాని పందిని పెంచుకుంటుందంట. ఏం పెంచుకుంటుంది? పంది పిల్లలు ఏ పిల్లలైనా చిన్నప్పుడు బాగానే ఉంటారు కదా, ముద్దుగా. పంది పిల్ల కూడా బాగుంటుంది. పెంచుకుంటా దాన్ని పాపం బాగా స్నానం చేయించి మంచి డ్రెస్సు కుట్టించి సెంటు పూసి ఒకరోజు చేపల మార్కెట్కి తీసుకెళ్ళిందట. గొలుసేసి తీసుకెళ్తే ఈమె చేపలు బిజీలో ఏమో బేరం ఆడుతూ ఉంటే ఈ పంది వాళ్ళ అమ్మ నాన్నోళ్ళని చూసిందట. 4 ఫాదర్స్ మొత్తాన్ని చూసింది. ఎక్కడున్నారు? ఆ చేపల మార్కెట్లో మూలు ఉన్నారు, మొత్తం బురదలో ఉన్నారు. ఈమె చేతుల్లో నుంచి ఒక్క ఏటును దూకిందంటండి. అది చూసి ఆడకపోతుంది. ఏ డాలీ ఏడ డాలీ? ఆ డాలీ పోయి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర హాయిగా బురదలో. కడుగబడిన పంది ఎక్కడికంట? బురదలో దొర్లునట్లుగా. దేవుడు అవకాశం ఇస్తా ఉన్నా ఇంకా జీవితాలు సరి చేసుకోకపోతే పడిపోయి ఉన్నావా? పడిపోయిన నీ బ్రతుకు లేవనెత్తుటకు దేవుడు ఎవరో తెలుసా? శక్తిమంతుడు. దేవునికి అవకాశమే. నీ బ్రతుకును బాగు చేస్తాడు ఆయన, నీ జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన కదండి. దర్శనం ఆరోగ్యంగా రాస్తారు. చెడినవాడ నైనా నన్ను చేరతీసి ప్రోచినావు, పడిన నాదు గోతి నుండి పైకి లేవానే తినావు. ఎంత అద్భుతమైన పాట అండి ఆయన. చెడినవాడనైనా నన్ను ఏం చేశాడంట? చారదీశాడు. చారదీయటం అంటే ఇదే. ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు, బ్రతుకు సరి చేసుకునే మాటలు మాట్లాడుతున్నాడు. చారదీసి ప్రోచినావు, పడిన నాదు గోతి నుండి ఏం చేశావు? పైకి లేవనెత్తావాడు. మన ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు, ఇంతయనివ నింపని ఎవనికి నీ సాధ్య కదండి. ఎవరికి సాధ్యం ఆయన ప్రేమ? గొంతులు పోతాయి వాళ్ళకప్పుడు. పడిపోయిన మన జీవితాలు ఏం చేయాలి? మొట్టమొదట బాగు చేసుకోవాలి. బాగు చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఏలియా ప్రార్థన ఆలకించడానికి మొదటి కారణం, క్రింద పడద్రోయబడిన బలిపీఠాన్ని ఏం చేశాడు ఏలియా? రెండవ చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనం. కట్టెలను ఏం చేశాడు? క్రమముగా పేర్చి. రెండవది క్రమము.
క్రమము. ఒకటి బాగు చేసుకున్నాడు, రెండు కట్టెలన్నీ ఏం చేశాడు? క్రమముగా పేర్చాడు. ప్రార్థన ఆలకించబడాలి, దేవుడు నీ ప్రార్థన వినాలంటే క్రమమైన జీవితం ఉండాలి. కట్టెలను క్రమముగా పేర్చాడు, కట్టెలను క్రమముగా పేర్చాడు. ఎంత చక్కటి విషయమో చూడండి. అన్ ఆర్డర్లీ లైఫ్ అన్నమాట. ఒక క్రమమైన జీవితం. బాగు చేసుకున్నావు కానీ క్రమంగా నడుచుకుంటున్నావా? జీవితం బాగు చేసుకున్నావు, రక్షించబడ్డావు, కానీ క్రమమైన జీవితం ఉందా? క్రమంగా ప్రార్థనకు వస్తున్నావా? క్రమంగా బైబిల్ చదువుతున్నావా? క్రమంగా మోకరించి ప్రార్థన చేసుకుంటున్నావా? క్రమంగా దేవుని సహవాసంలో నడుస్తున్నావా? ఎక్కడో క్రమము తప్పిపోయావు, అందుకనే ప్రార్థన వింటల్లా. దేవుడు ప్రార్థన వినాలంటే కట్టెలు క్రమముగా పేర్చబడాలి, క్రమమైన జీవితం ఉండాలి. అన్ ఆర్డర్లీ లైఫ్, ఒక క్రమబద్ధమైన జీవితం. ఈ రోజుల్లో చాలామందికి క్రమము లేదు, క్రమశిక్షణ లేదు, చెప్పినా వింటలేదండి. ఇదివరకు రోజుల్లో పెద్దవాళ్ళు చెప్తే వినేవాళ్ళు. ఆర్డర్లీ లైఫ్, క్రమశిక్షణ లేదు, క్రమం పోయింది. అందుకనే కదా అక్రమము విస్తరించుడు చేత ప్రేమ ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. ఎందుకంటే క్రమం పోయింది కాబట్టి అక్రమం వచ్చేసింది, అక్రమం వచ్చేసింది. క్రమము లేదు, క్రమశిక్షణ లేదు, క్రమశిక్షణ లేదు, క్రమమైన ప్రార్థన జీవితం లేదు. యేసుప్రభు వారి ప్రార్థన జీవితం ఎంత అద్భుతమైన ప్రార్థన జీవితం. మార్కు సువార్త 1వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. మార్కు సువార్త 1:35 చదవండి ఎవరు తీసిన వాళ్ళు. చూడండి చూడండి. మొట్టమొదటిది, ఆయన పెందల కడనే లేచి. అంటే పెందల కడనే లేవటం అనేది ఆయన యొక్క క్రమము, డిసిప్లిన్. యేసుప్రభు పెందల కడనే లేచి. రెండవది, ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశం, ఒక క్రమమైన ప్రార్థనా స్థలం కూడా ఉంది, ప్రార్థనా సమయం ఉంది, ప్రార్థనా స్థలం ఉంది. అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? క్రమము. విశ్వాసికి ఒక క్రమం ఉండాలి. దానియేలు కూడా ఇట్టి శాసనం సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? అది కూడా చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఆ వచనం కూడా చదువుదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అప్పుడు వయసు ఎంత తెలుసా? దానియేలుది 80 సంవత్సరాలు పైబడిన వయసు. అయితే తన ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పండి? అనుదినము 3 చెప్పండి. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? ఎంత వయసులో? రాత్రి ఒక ఆయన నాతో వచ్చి, పాస్టర్ గారు లోపల వాళ్ళంతా చెయ్యెత్తారు, మీరు పరలోకానికి ఎవరు పోతారంటే లోపల వాళ్ళని చేద్దరు, బయటోడు ఒక్కడు చెయ్యెత్తలేదండి, మళ్ళీ వాళ్ళు పెద్ద మేధావులండి ఆయన చెప్పెళ్ళాడండి. చెన్నై నుంచి వచ్చిన ప్రసాద్ గారు నాతో చెప్పెళ్ళాడు. ఈయన 80 సంవత్సరాల వయసులో మోకాళ్ళ ప్రార్థన చేస్తుంటే వీళ్ళకి చేతులు ఎత్తడానికి ఏమైనాయో ఆ చేతులు. పరలోక రాజ్యం పోతారా? దేవుని కాడికి వెళ్తారా? అడిగిన ప్రశ్న ఏంది? దేవుని సన్నిధికి వెళ్తారా? మరి ఎందుకు ఆ భక్తో, దేనికి ఆ భక్తో అసలు అర్థమే కావట్లే కదండి. ఎంత విచారకరం. 80 సంవత్సరాల వయసులో శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని యథాప్రకారముగా ఒక డిసిప్లిన్, ఒక ఆర్డర్ ఉంది చూడండి. అనుదినము ప్రతిరోజు 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది. ఎక్కడికి ఎక్కాడు? పైగదికి ఎక్కాలంటే ఏమి ఎక్కాలి? ఎంత వయసు? అదండి క్రమశిక్షణ. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు క్రమశిక్షణ. చేతులెత్తి ఎత్తమన్నప్పుడు ఎత్తాలి, చప్పట్లు కొట్టాలి, మోకరించమన్నప్పుడు మోకాలు వంగగలిగితే మోకరించాలి. అది నా కోసం కాదు, ఆ భక్తి దేవుని కోసం.
దేవుని కోసం 80 సంవత్సరాల వయసులో ఒక క్రమశిక్షణ కలిగిన భక్తి ప్రార్థన జీవితం ఉంది కాబట్టే దేవుడు వాళ్ళ ప్రార్థనలు విన్నాడు, భక్తుల ప్రార్థనలు విన్నాడు. ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాడు. ఏలియా ప్రార్థన వినటానికి కారణం ఏంటంటే, ఒకటి, పడద్రోయబడిన బలిపీఠం ఏం చేసుకున్నాడు? బాగు చేసుకున్నాడు. రెండవది ఏం చేశాడు చెప్పండి? కింద పడిన కట్టెలు కూడా ఏం చేశాడు చెప్పండి? క్రమముగా పేర్చుకున్నాడు. ఒక క్రమశిక్షణ. స్కూల్కి వెళ్ళే టీచర్స్ ఏ టైంకి వెళ్తారు చెప్పండి? ఇప్పుడు అన్నీ ఏం పెట్టారు చెప్పండి? పళ్ళు చూపించాలి, గుడ్లు కూడా ఇట్టనాలి, కొన్నిసార్లు పళ్ళు కూడా చూపించాల్సి వస్తే మొత్తం కదండి. లేకపోతే ఏం పడదు చెప్పండి? దానికి మాత్రం అసలు భయపడతా పోతాం. మందిరానికి 6:30కి రావాలన్నా, ఆదివారం 10ంటికి రావాలన్నా ఇక్కడ ఫేషియల్స్ ఏం లేవు కాబట్టి ఆయన ప్రభు చూస్తుంటాడు కదండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి ఏం చేస్తా చెప్పండి? లోకమందంతటా ఏం చేస్తా చెప్పండి? సంచరిస్తూ ఉంటుంది. ప్రభు చూస్తుంటాడు. మన క్రమశిక్షణ జీవితాన్ని ప్రభు చూస్తుంటాడు. కాబట్టి ఒకటి, పడద్రోయబడిన బలిపీఠం బాగు చేసుకున్నాడు. రెండోది, కట్టెలు క్రమంగా చేర్చాడు. మూడోది చూడండి, ఏలియా ప్రార్థన ఆలకించడానికి, అద్భుతం జరగటానికి ఆ రోజు జరిగిన మూడో విషయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరుగ చేయుదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. ఏలియా ప్రార్థన దేనికోసమో తెలుసండి? ఇది సెల్ఫ్లెస్ ప్రేయర్ అండి, నిస్వార్థమైన ప్రార్థన. నీవు వారి హృదయములను నీ తట్టుకేం చేయదువు? తిరుగచే. అది ఏలియా ప్రార్థన, నిస్వార్థమైన ప్రార్థన, క్రమశిక్షణతో కూడిన ప్రార్థన. మూడవది, ఇది నిస్వార్థమైన ప్రార్థన. అయ్యా ఎందుకోసం? నా పేరు కోసం కాదు అన్నాడా? ఇదిగో ఇక్కడ ఏలియా అంటే ఏందో తెలియాలి వీళ్ళకి అన్నాడా? ఏలియా అంటే ఎంత గొప్పోడో తెలియాలి అన్నాడా? కాదండి. ప్రార్థన ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఉంటే, అది ఇతరుల కోసమై ఉంటే, ఆ ప్రార్థనకు దేవుడు గొప్ప జవాబిస్తాడు. ఆ ప్రార్థన ఎలా చేస్తాడు చూడండి. యెహోవా నా ప్రార్థన ఆలకించు, యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు ఏం చేయదువు? అది అయ్యా వారి హృదయాలన్నీ ఎవరి తట్టు తిరగాలి? గాడ్ సెంటర్డ్ ప్రేయర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ సెల్ఫ్లెస్ ప్రేయర్. వారి హృదయాలు నీ తట్టు తిరగాలి ప్రభా. మనం చేసే ప్రార్థన నిస్వార్థమైనదేనా? నిస్వార్థమైన ప్రార్థనలు చేస్తున్నామా? నిస్వార్థంగా ఆలోచిస్తున్నామా? కొన్నిసార్లు మన ప్రార్థనలో ఎంత స్వార్థం ఉంటుందో కదండి. అందుకనే యాకోబు ఒక మాట రాస్తాడు. యాకోబు రాసిన పత్రిక చూడండి, జేమ్స్ చాప్టర్ 4. యాకోబు రాసిన పత్రిక ఎంత చక్కటి మాట రాస్తాడు చూడండి. యాకోబు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు. రెండవది, మత్సరపడుదురు కానీ పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవుని అడుగుదని మీకేమియో దొరక. 3వ వచనం. మీరడిగినను చెప్పండి, మీరడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమియో. చూసారండి, మన ఉద్దేశాన్ని చూస్తాడు దేవుడు. మన ప్రార్థనలు ఏం చూస్తాడు తెలుసా? మన ఉద్దేశాలు చూస్తాడు. ఆయనకు తెలుసు ఏ ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు సేవ చేస్తావు, ఏ ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ ఉద్దేశం నీలో ఉందో. దేవుడు మన ఉద్దేశాలు గమనిస్తుంటాడు కదండి. ఆయన కనుదృష్టికి చెప్పండి, ఆయన కనుదృష్టికి
మారుగా అయినది ఏదీ లేదండి. ఆయన ఆయన స్కాన్ చేస్తాడు మన ఆయన దగ్గరికి రాగానే నీ ఉద్దేశం ఏంటి? ఎవరైనా ఒకటి అడుగుతున్నారంటే వెంటనే స్కాన్ చేస్తాడు. ఏంటి నీ ఉద్దేశం? దీని వెనకాల నీ ఉద్దేశం ఏంటి కదా? దేవుడు మన ప్రార్థనలో నిస్వార్థత చూస్తాడు. ఏ రోజైనా వినుకొండ పట్టణ ప్రజలందరూ యేసయ్యా నీ తట్టు తిరగాలని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? అయ్యా వినుకొండ పట్టణ ప్రజలందరూ యేసయ్యా ఇదిగో నేను నివసిస్తున్న ఈ వినుకొండ పట్టణ ప్రజలందరూ నీ తట్టు తిరగాలి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఒకవేళ ఇప్పుడు దాకా చేయబోతే ఒక్క నిమిషం చెయ్యండి. ఇదిగో ఈ వినుకొండ పట్టణ ప్రజలందరూ యేసయ్యా వినుకొండ పట్టణ ప్రజలందరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలయ్యా. ఇక రాను రాను బాప్తిస్మం తీసుకోవడానికి గవర్నర్ పర్మిషన్ కూడా అవసరమయ్యే రోజులు రాబోతున్నాయి. ఇంకా బాప్తిస్మాలకు సిద్ధపడకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇప్పుడే అవకాశం ఉండగా ఒకవేళ రాబోయే రోజుల్లో ఇక రాష్ట్ర ముఖ్యమంత్రో రాష్ట్ర గవర్నరో పర్మిషన్ ఇస్తేనే గవర్నర్ ద్వారా బాప్తిస్మాలు తీయబడే రోజులు రాబోతున్నాయి. ఆ దేవుడు ఇప్పుడు అవకాశం ఇస్తూ ఉండగానే ప్రభా వినుకొండ పట్టణ ప్రజలందరూ మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి, మీ రక్షణలోకి రావాలయ్యా. ప్రార్థన చేయండి నిస్వార్థంగా. ఒక్క నిమిషం యేసయ్యా వినుకొండ పట్టణ ప్రజలందరూ, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తండాల్లో ఉన్న వారంతా, మారుమూల పల్లెల్లో ఉన్న వాళ్ళంతా యేసయ్యా మీ సువార్త విని మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలయ్యా. వారు మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. భారంతో ప్రార్థన చేయండి. ఒక్క మాట భారంతో నోరు తెరిచి భారంతో ప్రార్థన చేయండి. ప్రభువా ఈ వినుకొండ పట్టణ ప్రజలందరూ అయ్యా మారుమూల పల్లెటూరులో ఉన్నవారు, మారుమూల తండాల్లో ఉన్నవారు కూడా మీ రక్షణలోకి రావాలయ్యా. వారి హృదయాలు మీ తట్టుకు తిరగాలయ్యా. వారందరూ యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఏ డినామినేషన్, ఏ భేదం లేదయ్యా. అందరినీ మీరు ప్రేమిస్తున్నారు. నీ ప్రేమ చల్లారిపోదయ్యా. యేసయ్య ఈ పట్టణ ప్రజలందరూ, ఈ నియోజకవర్గ ప్రజలందరూ, మారుమూల తండాల్లో ఉన్న వారందరూ యేసు క్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, లోక రక్షకుడు, ఆయనలోనే నిత్య జీవం ఉన్నదని అయ్యా మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చారని, మరణించారని, సమాధి చేయబడ్డారని, మరణాన్ని జయించి తిరిగి లేచారని ఈ సత్య సువార్త విని మిమ్మల్ని వారు సొంత రక్షకునిగా అంగీకరించాలయ్యా. ఈ ప్రజలందరూ మిమ్మల్ని తెలుసుకోవాలయ్యా. ఏ ఒక్కరు నశించిపోకూడదు ప్రభువా. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. అందరూ వినుకొండ పట్టణ ప్రజల కొరకు లేచి ప్రార్థన చేయగలిగిన వారు లేచి ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేయగలిగిన వారు మోకరించి ప్రార్థన చేయండి. మీ మోకాళ్ళు పని చేయలేకపోతే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాలు సమయం కేటాయించి దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో వినుకొండ పట్టణ ప్రజల రక్షణ మా భారమయ్యా, మా బాధ్యత అయ్యా. ఇక్కడ ఈ ప్రజలందరూ మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి. మా బంధువులు, మా స్వప్రజలు ప్రభా, మా స్వజనులే కాదు ప్రభా, ఇదిగో ఈ వినుకొండ పట్టణ మారుమూల తండాల్లో ఉన్నవారు అయ్యా తండ్రి, ఎక్కడెక్కడ నివాసం వారందరూ ప్రభా మీ రక్షణ సువార్త విని మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామండి. ఆ రోజు ఏలియా అయ్యా ఇదిగో ఈ జనుల హృదయాలు మీ తట్టుకు తిరుగునుగాక అన్నాడు. ఆ ప్రార్థనలో నిస్వార్థమైన ఆలోచన దేవుడు చూశాడు. ఈ రాత్రి మీరు ఈ వినుకొండ పట్టణ ప్రజల కొరకై, ఈ వినుకొండ పట్టణ ప్రజల రక్షణ కొరకై, మారు మనసు కొరకై ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు మీ హృదయాలు ఎరిగిన వాడై వినుకొండ పట్టణాన్ని రక్షించునుగాక. మారుమూల తండాల్లో ఉన్న ప్రజలకు రక్షణ దయచేయనుగాక. వారికి మారు మనసు అనుభవం దయచేయనుగాక. భారంతో ప్రార్థన చేద్దామండి. వినుకొండ పట్టణ ప్రజల రక్షణ మన భారము, మన బాధ్యత అండి. మన బాధ్యత. దేవుడి అందుకోసమే మనకు ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి ఈరోజు ఈ స్థితి ఇచ్చాడు. కాబట్టి బయట ఉన్న వారు ఎవరైనా సరే మోకాలు వంగగలిగిన వారు మోకరించి ప్రార్థన చేయండి. లేచి ప్రార్థన చేయగలిగిన దేవుని సన్నిధిలో గౌరవించి, ఆయన సన్నిధిని గౌరవించి లేచి ప్రార్థన చేయండి. ఎక్కడున్నా మీరు ప్రార్థన చేయండి. వినుకొండ పట్టణ ప్రజల రక్షణ కొరకై, మారు మనసు కొరకై ప్రార్థన చేద్దాం. భారంతో ప్రార్థన చేద్దాం. ఒక మంచి అవకాశం దేవుడి రాత్రి మనకి ఇస్తూ ఉండగా ప్రార్థన చేద్దామండి. ఏ జాతి, ఏ కులము, ఏ మతము, ఏ డినామినేషన్, ఏ వర్గ ప్రాంత తేడా ఏమీ లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మన బాధ్యత అండి, మన భారం అండి. ఈ పట్ట ప్రజల రక్షణ మన భారం అండి. భారంతో ప్రార్థన చేద్దాం. సంగమా, దేవుని బిడ్డలారా,
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఎవ్వరు మౌనంగా ఉండదు ఈ సమయంలో, ఎవరు మౌనంగా ఉండదు ఈ సమయంలో. ఇది చాలా చాలా అమూల్యమైన అవకాశం, అమూల్యమైన సమయం. ఇదిగో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ చుట్టుపక్కల పల్లెటూరులో, ఈ చుట్టుపక్కల తండాల్లో, ఎక్కడ ఎవరు అడవుల్లో ఎక్కడ నివాసం చేస్తున్నా వారందరూ యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. వారందరూ యేసుక్రీస్తు ప్రభు రక్షణలోకి రావాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు, నోరు తెరిచి బిగ్గరగా ప్రార్థన చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. యేసయ్య అందుకొరకు ఈ రాత్రి మనకి అవకాశం ఇచ్చాడు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాఘనుడ నా యేసయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, నీ ప్రేమ వినుకొండపై చల్లారిపోదు. మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడక, మహాఘనుడ నా యేసయ్యా, నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రం. ఈ రాత్రి సంఘముగా మేము ప్రార్థన చేస్తున్నా. ఇదిగో నాయన వినుకొండ పట్టణ ప్రజల, ఇదిగో ఈ నియోజకవర్గ పట్టణ ప్రజల, మారుమూల తండాల్లో, అడవుల్లో, గ్రామాల్లో, పల్లెటూరులో నివాసం చేస్తున్న ప్రజల రక్షణ మా భారమయ్యా, మా బాధ్యత అయ్యా. మా హృదయాలు కదిలించారు. ఏలియా వారి హృదయములను మీ తట్టు తిరుగునుగాక అని మీరు ప్రార్థన చేయగా, ఆ ప్రార్థనలో ఉన్న నిస్వార్థమైన ఆలోచన మీరు గ్రహించి ప్రార్థన చేయుచు ఉండగానే జవాబిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఈ పట్టణ ప్రజల తండ్రి రక్షణ కొరకు ఈ రాత్రి సంఘముగా ప్రార్థన చేస్తున్నా ఆయన. వినుకొండ పట్టణ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించుదురుగాక, మీ రాకడ కొరకు సిద్ధపడుతురుగాక. కార్యాలు జరిగించండి. ఇంకా సువార్త లేని ఆ ప్రాంతాలు, ఆ మారుమూల పల్లెటూర్లు, అడవులు, తండాలు, ఆయా మారుమూల పల్లెల్లో ఆ సువార్త భారం మా మీద ఉంది తండ్రి. భారంతో మీ పరిచర్య జరిగించుటకు నీ కృప మాకు దయచేయమని, చేసిన ప్రార్థన ఆలకించి మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ పట్టణ ప్రజల భారము, బాధ్యత మన మీద ఉంది కాబట్టే దేవుడి రాత్రి గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏలియా ప్రార్థనలో నిస్వార్థమైన ఆలోచన మనం చూసాం కదండి. ఒకటి, క్రింద పడుద్రబడిన బలిపీఠం ఏం చేశాడు? జీవితం బాగుపడింది. రెండవది, కట్టెలు ఏం చేయబడ్డాయి? క్రమముగా పేర్చబడ్డాయి. మూడవది, వారి హృదయాలన్నీ నీ తట్టు ఏం చేయబడాలి? తిరగబడాలయ్యా. వారి హృదయాలన్నీ నీ తట్టు తిరగబడాలయ్యా. వారి కొరకై, ప్రజల కొరకై ప్రార్థన చేశాడు. ఇలా ఎప్పుడైతే ప్రార్థన చేసాడు ఏలియా, బైబిల్లో ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ఉందండి. అది చూసుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం చూడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం ప్రభు ఇచ్చిన వాగ్దానం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం. వారికి ఎలాగున జరుగునో, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచు ఉండగా. చెప్పండి ఈ మాట. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా
నా తర్వాత చెప్పండి, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఎప్పుడంటే చెప్పండి, వారు వేడుకొనక మునుపే దేవుడు ఏం చేస్తాడంట, అతను మనవి చేయి అంటే ప్రార్థన ముగించక ముందే ఏం చేస్తాడంట, వారు మనవి చేయుచు ఉండగా నేనేం చేస్తాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ మనం ప్రార్థన చేస్తే వారు మనవి చేయుచు ఉండగానే, ఇంకా ప్రార్థన ముగించలా, మనవి చేయుచు ఉండగానే దేవుడు ఏం చేస్తాడని చెప్పండి. ఎప్పుడు తెలుసా, నీ బలిపీఠం అనే నీ జీవితాన్ని బాగు చేసుకొని క్రమశిక్షణతో క్రమముతో కూడిన జీవితాన్ని జీవిస్తా, నిస్వార్థంగా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, దేవుని మహిమపరిచే జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో, నువ్వు మనవి చేయుచు ఉండగానే అక్కడి నుంచి వస్తుంది సమాధానం. నువ్వు ఇంకా వేడుకొనక మునిపే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అక్కడి నుంచి సమాధానం ఇస్తాడు. ఇలాంటి ప్రార్థనా జీవితాలు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ రాత్రి మనకు దయచేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్.